వచ్చినటువంటి వార్తలను మనం అంశాలకు సంబంధించి పరిశీలించాం. దీనికి సంబంధించి విశ్లేషించడానికి మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వాసుదేవ్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి వాసుదేవ్ రెడ్డి గారు. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జమీలుద్దీన్ గారు ఉన్నారు. నమస్తే అండి జమీలుద్దీన్ గారు. వాసుదేవ్ రెడ్డి గారు, ప్రధానంగా మనం చూస్తున్నాం ఏదైతే ఈ అంశం సంబంధించి ముఖ్యంగా ఏదైతే 60,000 కోట్ల బిగ్ స్కామ్కి సంబంధించి దందా జరుగుతుంది. హైదరాబాద్ శివన్లోని పొంగుతున్నటువంటి భూదందా. దీంట్లో దాదాపు 373 ఎకరాలను చెరబెట్టడానికి అక్కడ ఆల్రెడీ వ్యవసాయం జరుగుతుంది, వరి పండిస్తున్నారు, అంతా జరుగుతుంది. అయినా కూడా అక్కడ రైతులను బెదిరించడం, లేకుంటే అక్కడ పెద్ద ఎత్తున బౌన్సర్లను మోహరించారు. పోలీస్ ప్రహార కూడా జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం ఉంటుంది. దాంతో పాటుగా ముఖ్యంగా అక్కడ పెద్ద ఎత్తున సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అక్కడ కబ్జాకు పాల్పడుతున్నారు. అక్కడ సెంట్రింగ్ వేపిస్తున్నటువంటి అంశం, అలాగే చాలా చోట్ల కూడా గోడ కూడా కడుతున్నటువంటి అంశం మనం చూస్తూ ఉన్నాం. ఏందా సార్ భూదాహం ఇంకా తగ్గుతలేదా ఇలాకి? గుడ్ మార్నింగ్ అండి మీకు, అదేవిధంగా కో ప్యానలిస్టు పెద్దలు జమీలుద్దీన్ గారికి, అదేవిధంగా టీవీ ప్రేక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి కూడా, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా స్వయాన ఈ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేక సందర్భాల్లో రుజువైంది. వారే ఒక సందర్భంలో ఇంటర్వ్యూలో చెప్పారు, నేను చేసేదే రియల్ ఎస్టేట్ అని. సో వారి మొత్తం కన్ను కూడా మొత్తం భూములపైనే పడ్డది కాబట్టి ఇవాళ గతంలో వీరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మన రెవెన్యూ శాఖ మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. వారు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని గతంలో ఏం చెప్పిండ్రు, ఇప్పుడు ఆనాడు కేసీఆర్ గారు ధరణి అనే ఒక పోర్టల్ తీసుకొస్తే దాన్ని ఏదో మార్చి మేము దాన్ని రైతులకు ఇంకేదో మంచి చేస్తామని చెప్పిన అప్పటి కాంగ్రెస్ పార్టీ, ఇప్పటి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆ ధరణిని భూభారతి అని పేరు చేంజ్ చేసి ఆ భూభారతి పేరు మీద భూములన్నీ ఆంపాటు చేస్తూ ఉన్నది. ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలందరూ కూడా ఇలా భూభారతి పేరు మీద గతంలో 20 లక్షల ఎకరాలు మరి బ్లాక్ లిస్టులో పెడితే ఇవాళ 1 కోటి ఎకరాలు ఈ భూభారతి పేరు మీద బ్లాక్ లిస్టులో పెట్టిండ్రు. ఎందుకు పెట్టిండ్రు అని చెప్పి మొన్న అసెంబ్లీలో మా నాయకులు, మాజీ మంత్రివర్యులు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు కూడా అసెంబ్లీలో ప్రశ్నించిండు. తెల్లముఖం వేసిండు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. అవునా, దాని మీద మీరు చూస్తా, చేస్తా, మాట్లాడతా, పెట్టినరా అని వారు ఇచ్చే సమాధానం నిన్న కూడా పేపర్లో రాసిండ్రు. వారు మాట్లాడిన ప్రశ్నలకు సమాధానాలు. సో కాబట్టి ఇవాళ ఎందుకు మీరు 1 కోటి ఎకరాలు బ్లాక్ లిస్టులో పెట్టిండ్రు, దాంట్లో ఉన్న అంతర్యం ఏంది? ఇగో అంతర్యం ఏంది అంటే ఇప్పుడు మీరు చెప్పిన 6,000 కోట్ల భూమి, దాదాపుగా 354 ఎకరాలు, 374 ఎకరాలు ఇవాళ ఏంది? ఆ 374 ఎకరాల కథా కామిషి ఏంది? మనకు ఇప్పటి నుంచో కాదు, ఎప్పటి నుంచో దాని మీద ఈ ప్రభుత్వం కన్నున్నది అని చెప్పి ఇలా వార్తాపత్రికలు ప్రధాన శీర్షికలు రాసినాయి. సో కాబట్టి నేనేమంటున్నానంటే ఎంతసేపు భూముల మీద ఆలోచన తప్పితే భూములు ఎక్కడ ఆక్రమించాలి, ఎక్కడ ఏం చేయాలి, టీడీఆర్ పేరు మీద మరి వాళ్ళకు పత్రాలు ఇచ్చి ఎక్కడ అగ్గొక సగ్గొక కొనుక్కోవాలని చెప్పి దాంట్లో స్కామ్ టీడీఆర్లో. సో ఇప్పుడు ఈ ప్రభుత్వము ఎంతసేపు ప్రజలకిచ్చిన వాగ్దానాలను విస్మరించి ఎంతసేపు భూములు ఎక్కడెక్కడ దొరుకుతాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటిని ఎక్కడెక్కడ ఆక్రమించుకోవాలని చెప్పి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనితీరు అట్నే కనిపిస్తూ ఉన్నది. స్వయాన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కుమారుడు ఇవాళ అదే ఏరియాలో పోయి ఆ భూముల మీద కన్నేసి మొత్తం బౌన్సర్లను తీసుకెళ్ళి బెదిరించిన సందర్భాలు మన కళ్ళ ముందు ఉన్నాయి కదా. ఇప్పుడు ఆ విషయంలో అక్కడున్న ఎస్ఐని అక్కంచెలు తీసేసారు, కానీ వారి కొడుకు మీద మాత్రం ఎక్కడ చర్యలు తీసుకున్నట్టు ఈ ప్రభుత్వం ఎక్కడ కనిపించలేదు. అంటే అది దేన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు మీరు? ఏం కావాలని కోరుకుంటున్నారు ఈ రాష్ట్రంలో? అంటే ఈ మొత్తానికి చూస్తూ ఉంటా అంటే ఇది యొక్క సర్కార్ యొక్క పనితీరు చూస్తూ ఉంటే ఇది సర్కస్ నడుపుతున్నారా లేదా సర్కార్ నడుపుతున్నారా అనే రీతిలో వీళ్ళ పనితీరు కనిపిస్తూ ఉన్నది. ఎంతసేపు భూముల మీద ఉన్న ధ్యాస ప్రజలకిచ్చిన వాగ్దానాలపైన కావచ్చు, లేకపోతే ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన పైన కానీ రివ్యూ చేయడమో ఏం జరుగుతుందనే అంశాల మీద చేసే పరిస్థితి కనిపిస్తలేదు. సో తప్పకుండా ఇవాళ ఈ భూముల విషయంలో తప్పకుండా మా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అసెంబ్లీలో ప్రశ్నిస్తూ ఉన్నది. ఇవాళ కూడా ఇవాళ అసలు గమ్మత్ ఏంది సురేష్ గారు అంటే, అరే ప్రశ్నలు ఇవాళ పద్దులన్నింటినీ కూడా క్యాన్సిల్ చేసిండ్రు. ఇలా అసెంబ్లీలో జరగాల్సిన పద్దులన్నింటి కూడా క్యాన్సిల్ చేసి ఇదో స్పోర్ట్స్ పెడతారట, ఈ 2 రోజులు స్పోర్ట్స్ అట. అరే అసెంబ్లీ నడతా అంటే స్పోర్ట్స్ ఏందండి గమ్మతి కాకుంటే?
ఒక ప్రజలకు సంబంధించిన అంశాల పట్ల ఒక అమూల్యమైన సమయాన్ని ప్రజల సమస్యలను ఏకరువు పెట్టడానికి ఉన్న ఏకైక వేదిక అసెంబ్లీని క్యాన్సిల్ చేసి స్పోర్ట్స్ మీట్ పెట్టడం ఏంటంటే అంటే ప్రభుత్వానికి ఏమన్నా కనీసం ఉన్నదా ఏమన్నా? నువ్వు పెట్టుకో, తర్వాత అసెంబ్లీ తర్వాత మళ్ళీ ఒక రోజు 2 రోజులు పిలిపియ్యి అందరూ కూర్చుని పెట్టుకొని మంచి స్పోర్ట్స్ స్పిరిట్ మంచిదే కాదని ఎవరు అనరు. కానీ దీన్ని చూస్తూ ఉంటే ఒక 15-20 రోజుల క్రితం ఏపీలో ఈ స్పోర్ట్స్కి సంబంధించిన కల్చర్ నడిచింది చంద్రబాబు గారి నాయకత్వంలో. అక్కడ కూడా దాన్ని కాపీ కొట్టి యాజ్ రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో పెట్టాలని చెప్పి దానికి గొప్పగా చెప్పుకుంటాడు. గతంలో ఎప్పుడు తెలంగాణ లేదు, ఇప్పుడు మేమే పెట్టామని చెప్తారు. పెట్టండి, పర్వాలేదు, మంచిదే, స్పోర్ట్స్ స్పిరిట్ ఉండాలి అందరికీ. కానీ అసెంబ్లీ నడుస్తూ ఉంటే అసెంబ్లీని వాయిదా వేసి అసెంబ్లీని క్యాన్సిల్ చేసుకొని స్పోర్ట్స్ పెట్టడం ఏంటండి? ఇలా ప్రజల పద్ధతులను ఎందుకు క్యాన్సిల్ చేసిన మీరు? అంటే ప్రజల పక్షాన ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయని భయపడ్డరా? అదే కదా ఇప్పుడు చూస్తాడు. ఇప్పుడు ఇట్లాంటిగో భూములకు సంబంధించిన మీ యొక్క పనితీరును ఎక్కడికెక్కడ ఎండగడతారని చెప్పి భయపడే ఈ ప్రభుత్వం చేస్తున్న పనితీరు ఇట్లా అనిపిస్తుంది. అంటే ప్రజలు విఘ్నులు అన్ని గమనిస్తూ ఉన్నారు. ఈ అసెంబ్లీలో అసలు ఎన్ని రోజులు ఉన్నాడు ముఖ్యమంత్రి? అంటే ఈ లెక్కనంటే మొన్నటి కూడా అసెంబ్లీ సమావేశాల టైంలో వేరే ఇష్యూస్ తీసుకురావడం, అంటే మేము 15 రోజులు నడుపుతాం, 20 రోజులు నడుపుతాం అని చెప్పేసి చెప్పడం, ప్రగల్భాలు పలకడం, అందులో 2-3 రోజులు బయట ఢిల్లీ టూరు లేకుంటే వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయింది, ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అంటే అసెంబ్లీ సమావేశాలు అంటే అంత నిర్లక్ష్యమా? ప్రజాధనం అంతా వృధా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మళ్ళీ 2 రోజులు క్యాన్సిల్ చేసి వేరే చోటుకి వేరే సంబంధించి మీరు అన్నట్టు స్పోర్ట్స్ పెట్టాల్సిన అవసరం ఉంది. అంత అయిపోయిన తర్వాత ఆ సెషన్ కూడా పెట్టుకోవచ్చు కదా. అంటే సమస్యల గురించి అక్కర్లేదు ఇక్కడ మాట్లాడడానికి అసెంబ్లీ వేదికగా. నేను ఇంతకుముందు అదే అన్న సురేష్ గారు, గతంలో మీరు ఏమారోపించిండు ఈ రేవంత్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు అసెంబ్లీకి అందుకొస్తలేడు, ఆ అసెంబ్లీకి వారు తీసుకున్న ప్రధాన ప్రతిపక్ష జీతం గింత అని చెప్పి ఏదో ప్రజల ముందర పెట్టిండని పెద్ద గొప్పలు చెప్పుకున్నాడు కదా. అయ్యా మేము ప్రజల పక్షాన్ని అడుగుతున్నాం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఎన్నిసార్లు మాట్లాడిండు, ఏ విషయాల మీద మాట్లాడిండు? నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిగా జీతం తీసుకుంటున్నావు కదా, నువ్వు పొద్దున్న లేతే ఢిల్లీ ప్రయాణాలు చేసి నేను ఢిల్లీకి పోతాను జాతీయ పట్టను, నువ్వు ఢిల్లీకి పో, కేరళకు పో, ఇంకెక్కడికైనా పో, కానీ అసెంబ్లీ నడుస్తూ ఉన్నది కదా. అసెంబ్లీ నడుస్తూ ఉంటే ప్రధాన ప్రతిపక్షాలు విపక్షాలు అడిగే ప్రశ్నలకు రాష్ట్ర సభానాయకుడిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సిన బాధ్యత ఉంటుంది కదా. ఏం మాట్లాడిండు మొన్న? మాట్లాడితే ఇంతసేపు విమర్శలు తప్పితే ప్రజల కోణంలో మాట్లాడిన సందర్భం కూడా లేదు కదా. నువ్వు ఒక్క ఏళ్ళు నీకు చూస్తే 4 ఏళ్ళు మనకు రివర్స్ చూస్తాయి అని చెప్తారు పెద్దలు. సో కాబట్టి నువ్వు ఎదుటోళ్ళను ప్రశ్నించే ముందు నువ్వేం చేస్తా ఉన్నావో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి ఈ ప్రభుత్వంలో ఉన్న నాయకులు. సో కాబట్టి ఎంతసేపు ప్రతిపక్షాలను నిందించడం, ప్రతిపక్ష నాయకులను నిందించడం, సభా సమయాన్ని వృధా చేసి ఇగో ఆటల కోసం అసెంబ్లీని వాయిదా వేయడం, అసెంబ్లీని క్యాన్సిల్ చేసుకోవడం, ఇంకో ఈ తీరును ప్రజలు అసహించుకుంటా ఉన్నారు వీళ్ళ యొక్క పనితీరు చూస్తూ ఉంటే. అందుకనే నేను ఇంతకుముందు అన్నట్టు ఇది సర్కస్ నడుపుతున్నారా? ఆ ప్రభుత్వం అసెంబ్లీలో ఏ అంశాల మీద మాట్లాడాలి అసలు దాంట్లో ఆ సభ మా డిప్యూటీ ప్రొడ్యూసర్ హరీష్ రావు గారు చెప్తా ఉన్నారు, అసలు సభా సాంప్రదాయాలకు విరుద్ధంగా ఈ అసెంబ్లీ నడుస్తూ ఉన్నది. అనేక క్వశ్చన్ అవర్స్ కానీ మిగతా అంశాలు కానీ ఎక్కడికక్కడ ఇష్టం వచ్చిన తీరులో వారికి అనుభవం లేదా లేకపోతే అనుభవం ఉన్నా పట్టించుకున్నట్టు మాట్లాడుతూ ఉన్నారా అనేది అర్థమైతే లేదు. ఆ అసెంబ్లీ సమావేశాలు చూస్తే చిన్నపిల్లలు ఇప్పుడు స్కూళ్ళల్లో కాలేజీలలో మాక్ పార్లమెంట్ అని పెడతారు కదండి సురేష్ గారు. ఇప్పుడు ఆ మాక్ పార్లమెంట్ పెడితే ఎట్లయితే కొన్ని గజిబిజి ఉంటుందో ఈ అసెంబ్లీ సమావేశాలు చూస్తే గట్టినే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇవాళ వీళ్ళ పనితీరుకు నిదర్శనంగా చెప్పచ్చు, వీరి యొక్క ఆలోచన తీరుకు, వీరు చేస్తున్న ఈ యొక్క అసంపూర్తి పనులు, వారి యొక్క ఆలోచన తీరు చూస్తూ ఉంటే ప్రజలు ముక్కున వేలేసుకునే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి మీరు సభా సమయాన్ని వృధా చేయకుండా ప్రజా సమస్యలను వేదికగా ఉండే ఒక ప్రజాస్వామ్య దేవాలయంగా కొలిచే అసెంబ్లీని మీరు ప్రజా సమస్యల కోసం కొనసాగించండి. మీకు ఇంకా చాలా సమయం ఉన్నది, ఇంకా ఈ అసెంబ్లీ తర్వాత కూడా మీరు పెట్టుకోవాలనుకుంటే. కాబట్టి దీన్ని కూడా ఇలా మా ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఈ యొక్క స్పోర్ట్స్కి సంబంధించిన దాన్ని కూడా మేము తిరస్కరిస్తున్నాం. మేము దాంట్లో పార్టిసిపేట్ కామని కూడా వారు స్టేట్మెంట్ ఇచ్చారు. సో కాబట్టి మీరు ప్రజా సమస్యలను గాలికి వదిలేసి మీరు ఇంకేదో ముందర పెట్టుకుంటే ఎందుకు మేము ప్రోత్సహిస్తాం? ఎందుకు భాగస్వామ్యం కావాలి? డెఫినెట్లీ కదా ప్రజా సమస్యలు కావాల్సింది అదే కదా. ఇవాళ ఒక పక్క రైతులకు యూరియా బస్తాలు అందుతలేవు, రైతులకు మన పంట చేతికి వచ్చింది, కాటాలు పెడతలేరని చెప్పి వారు అగమ్య గోచరంగా వారు ప్రభుత్వం వైపు చూస్తూ ఉంటారంటే దానికి సంబంధించిన చర్చ తీసుకురానియరు. అసెంబ్లీలో ప్రతిపక్ష గొంతులను నొక్కేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సో వీటన్నిటి కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా
ఈ తగిన సమయం వచ్చినప్పుడు తగిన సమాధానం రైట్. కాంగ్రెస్ సర్కార్కి భూదాహం తగ్గట్లేదు, ఇంకా భూదాహం పెరుగుతుంది తప్ప ఎక్కడ భూమి ఉంది, ఎక్కడ కొల్లగొడదాం, ఎక్కడ కబ్జా చేద్దాం, అన్యాయులకు ఎక్కడ పంచుకుందాం, పంచిపెడదాం అనే ఆలోచన తప్ప ఇంకా ప్రజా సంక్షేమం కావచ్చు, ప్రజల పట్ల ప్రేమ కావచ్చు, లేకుంటే ప్రజాపాలన అని చెప్పేసి ప్రజలను మోసం చేసే రీతిలో ఉంది. అలాగే రైతులకు కూడా అన్యాయం చేసే రీతిలోనే కాంగ్రెస్ సర్కార్ నడుస్తున్నటువంటి అంశం కనబడుతుందని చెప్పేసి చెప్తున్నటువంటి అంశం. జమీలుద్దీన్ గారు, మొన్నటి వరకు హిల్ట్ పాలసీ పేరిట హైదరాబాద్ నడిబొడ్డున 8,000 ఎకరాలకు వీళ్ళు ప్రయత్నం చేశారో మనం చూసాం. ఇంకా చాలా చోట్ల జరుగుతుంది. ఇప్పుడు హైదరాబాద్ శివారులో కూడా వీరి యొక్క భూదాహం ఇంకా తీరట్లేదు. బాలాపూర్లోని శివరాజ్ బహదూర్ సంబంధించినటువంటి 674 ఎకరాల భూమికి కబ్జా పర్వం కొనసాగుతుంది. ఆల్రెడీ అక్కడ బౌన్సర్లు ఉన్నారో అంత నడుస్తున్నటువంటి అంశము. పక్కకే పంట పొలాలు కూడా ఉన్నాయి. ఇందులో కూడా పంట పొలాలు కలిసాయని చెప్పేసి కొంతమంది బాధితులు కూడా ఆరోపిస్తున్నటువంటి అంశం. దాదాపు దీని అంచనా వ్యయం 6,000 కోట్లకు పైగా. ఇంకా ఎంతకాలం కొనసాగుతుంది వీళ్ళ కబ్జా పర్వం? తెలంగాణ ప్రజలు ఒక రైతు బిడ్డను, ఉద్యమ నాయకుడిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న నాడు ప్రభుత్వం యొక్క ఆలోచన అంతా కూడా రైతు చుట్టూ, రైతు సంక్షేమం చుట్టూ తిరిగింది అన్నది గత 9 సంవత్సరాల పరిపాలనలో చూడడం జరిగింది. ఎప్పుడైతే ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ను వాళ్ళు ఓట్లేసి ఎన్నుకున్నారో అప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వ ఆలోచన అంతా కూడా భూమిని ఎట్లా రియల్ ఎస్టేట్కు ఉపయోగించాలి, ఎట్లా ప్లాట్గా మార్చాలి, ఎట్లా అమ్ముకోవాలి అన్న ఆలోచన చుట్టూ తిరుగుతూ ఉన్నది. ఈరోజు మీరు నమస్తే తెలంగాణ పత్రికను చూసినట్టయితే 3 ప్రధాన వార్తలు రావడం జరిగింది. ఒకటి, రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలంలోని ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి 600 ఎకరాల భూమి, సారీ 6,000 కోట్లు 373 ఎకరాల భూమి, సర్వే నెంబర్ 613లో నాదర్గుల్ శివార్లో, ఇది బడంగ్పేట్ మున్సిపాలిటీ పరిధిలో వస్తుంది. ఇదొక వార్త అయితే, ఫార్మాసిటీకి సంబంధించిన రైతులకు సంబంధించి ఒక వార్త. మూడోది, మూసీ రైతులకు మూసీ పరివాహక ప్రాంతంలో ఏదైతే కూల్చివేతలకు, ఇవి 3 కూడా ఈ భూములను కబ్జా చేసి ఈ భూములను ఏదో విధంగా నయాన్నో భయాన్నో లాక్కొని దీనిలో రియల్ ఎస్టేట్ డెవలప్ చేయాలన్న ఒక ఆలోచన చుట్టే ఈ ప్రభుత్వం తిరుగుతున్నది అన్నదానికి ఈ 3 వార్తలు కూడా మనకు నిదర్శనంగా కనిపిస్తాయి. ఇక మనం మాట్లాడుతున్నటువంటి బాలాపూర్ మండలం, ఈ బడంగ్పేట్ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి నాదర్గుల్ శివార్లో ఉన్న ఈ భూమికి సంబంధించి ఇది వాస్తవంగా 1,200 ఎకరాల భూస్వామి అయినటువంటి శివరాజ్ బహదూర్ గారికి సంబంధించినటువంటి భూములు. ఇవి మనం ఖాసరా పహాని చూసినట్టయితే ఆ తర్వాత ఎప్పుడైతే అబాలిషన్ ఆఫ్ జాగీర్స్ యాక్ట్ వచ్చిందో ఈ జాగీర్లన్నీ కూడా ప్రభుత్వపరమైనవి. ఆ తర్వాత సీలింగ్ యాక్ట్ పరిధిలో కూడా ఇవి ప్రభుత్వపరమైనవి. ఆ శివరాజ్ సింగ్ బహదూర్కు సంబంధించినటువంటి వారసులు దీనికి సంబంధించిన పరిహారం కూడా తీసుకోవడం జరిగింది అని చెప్పి ప్రభుత్వ రికార్డులే చెప్తున్నాయి. ఆ తర్వాత ఈ భూములన్నీ కూడా ప్రభుత్వంలో నిషేధిత జాబితాలో చేర్చడం జరిగింది. కానీ తర్వాత మేము వారసులమని చెప్పి ఎలాంటి ఆధారం లేకుండా కొంతమంది పుట్టుకొని వచ్చి దీని మీద రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు పుట్టించి కేసులు వేస్తే ఈ కేసులు సుప్రీంకోర్టు దాకా జరిగినాయి. ఆ సుప్రీంకోర్టు దాకా ఇంకా నడుస్తున్నటువంటి కేసుల్లో కూడా ప్రభుత్వం తరఫున కలెక్టర్ గారు ఇవి ప్రభుత్వ భూములు, ఇవి నిషేధిత జాబితాలో ఉన్నాయని చెప్పి వారు అఫిడవిట్ ఇవ్వడం జరిగింది. కానీ ఫీల్డ్ మీద చూస్తే మాత్రం ఏం జరుగుతూ ఉన్నదంటే అప్పటికే చాలామంది రైతులు ఆ భూముల్లో దున్నుకొని వ్యవసాయం చేసుకుంటున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏపీ ప్రభుత్వం ఏం చేసింది, ఈ భూములు ప్రభుత్వం అని చెప్పి గుర్తించి అప్పుడు ఉన్నటువంటి ఏపీఐఏసీకి అప్పగించడం జరిగింది. ఏపీఐఏసీ దాన్ని హార్డ్వేర్ పార్క్ కొరకు కేటాయించడం జరిగింది. కానీ అవి రైతుల పొజిషన్లోనే ఉన్నాయి, రైతులు దానిలో దున్నుకుంటా ఉన్నారు. ఈ డాక్యుమెంట్లు ఆధారం చేసుకొని ఇప్పుడు ఉన్నటువంటి రెవెన్యూ మంత్రి గారు, వారి యొక్క అనుచర వర్గం వీళ్ళందరూ కూడా అక్కడ పోయి ఏదో కంపెనీలకు అమ్మినట్టు చేసి ఈ 673 ఎకరాల భూమి కబ్జా చేయడానికి చుట్టూ రేకులు పెట్టి, ఫెన్సింగ్ పెట్టి దానికి పర్మనెంట్గా కాంపౌండ్ నిర్మాణం చేయడానికి కూడా ఇప్పుడు బడంగ్పేట్ మున్సిపల్లో దరఖాస్తు పెట్టినట్టు తెలిసింది. అంటే మొదలు బౌన్సర్లను పెట్టి అక్కడ ఉన్నటువంటి రైతులను కబ్జాకెళ్ళి ఎల్లగొట్టేసి వీళ్ళు చుట్టూ కాంపౌండ్ పెట్టేసి ఆ తర్వాత ఇప్పుడు వీళ్ళు ఇష్టానుసారం తెచ్చుకున్నటువంటి భూభారతిలో పేర్లు మార్చి ఈ 673-74 ఎకరాల భూమిని కబ్జా చేసి అమ్ముకోవాలన్నది దీనిలో కుట్ర. ఇది పక్కా 6,000 కోట్ల రూపాయల స్కామ్. దీని మీద అసెంబ్లీ జరుగుతూ ఉన్నది కాబట్టి తప్పకుండా రెవెన్యూ మంత్రి గారా, ముఖ్యమంత్రి గారా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ప్రజలు కూడా దీన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఇప్పుడు వీళ్ళు గతంలో ధరణిని బదనాం చేశారు, మరి కొత్తగా పేరు మార్చుడు తప్ప భూభారతిలో వీళ్ళు కొత్తగా చేసింది ఏం లేదు. ఇటువంటి భూములను కబ్జా చేయడానికి మాత్రమే ఆ ధరణిని డైల్యూట్ చేసే ప్రయత్నం చేసి దాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ ఫార్మాసిటీ రైతులను ఎల్లగొట్టి అక్కడ 4th సిటీ పేరు మీద అక్కడ రియల్ ఎస్టేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో అని చెప్పి ఉన్నటువంటి ఇండ్లను కూలగొట్టి అక్కడ రియల్ ఎస్టేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వాన్ని కేవలం భూదాహం రియల్ ఎస్టేట్ మాత్రమే చేస్తున్నది. వీళ్లకు రైతు సంక్షేమం పట్టది, వీళ్లకు ప్రజల సంక్షేమం పట్టది, వీళ్లకు తెలంగాణ భవిష్యత్తు పట్టది.
తెలంగాణ భవిష్యత్తులో తెలంగాణ రైతులకు ఏం కావాలి, వాళ్ళకి సాగునీరు కావాలా, వాళ్ళకి యూరియా కావాలా అన్నది అవసరం లేకుండా వీళ్ళు ఎక్కడ భూములు దొరుకుతాయి, ఎక్కడ అమ్ముకోవాలన్న కేవలం ఒక ఏకైక ఆలోచనతో వీళ్ళు పోతా ఉన్నారు. ఇదంతా కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. వీళ్ళు వచ్చిన 6 నెలల లోపే ప్రజలకు వీళ్ళ మీద వ్యతిరేకత వచ్చింది. అరే మేము తప్పు చేసినామేమో వీళ్ళకి ఓటేసి ఇది ఏం పరిస్థితి అన్న కాడికి వచ్చింది. ఇంకా ఇది పెరుగుతూ ఉన్నది. కానీ ఈ 5 ఏళ్ళు మేము ఏం చేయలేమని చెప్పుకుంటా ఉంటే ఓవైపు ముఖ్యమంత్రి ఏమో నాకు 6 నెలలు బోనస్ దొరుకుతుంది, రాబోయే ఎన్నికలు జమిలి ఎన్నికలు, నేను ఇంకో 6 నెలలు ఉంటా అంటే నెత్తినోరు కొట్టుకుంటున్నారు ప్రజలు. ఈ దరిద్రం ఇంకా 6 నెలలు ఎక్కువ మోయాల్సిన అవసరం మాకు ఏర్పడుతుందా అని చెప్పి. అంటే మనం ఒక తప్పు నిర్ణయం తీసుకుంటే, ఒక ఓటు వేసేటప్పుడు జాగ్రత్తగా లేకపోతే, ఇక్కడ మన ఉద్యమ పార్టీ తెలంగాణ యొక్క ఇంట్రెస్ట్ను కాపాడే పార్టీ, తెలంగాణ ప్రయోజనాల కొరకు పనిచేసే పార్టీని కాదని చెప్పి కల్లిబొల్లి మాటలు నమ్మి, ఈ ఎవరైతే యూట్యూబ్ గొట్టాలని నమ్మి ప్రజలు మోసపోయి ఓట్లేస్తే ఇలా ఏం జరుగుతుంది అని అంటే, హైదరాబాదులో ఉన్నటువంటి భూములన్నీ అమ్ముకొని తమ అనుయాయులకు పంచిపెట్టడానికి, రియల్ ఎస్టేట్ చేయడానికి మాత్రమే ఇది జరుగుతూ ఉన్నది. ఇలా ప్రధానంగా వార్త వచ్చింది కాబట్టి ఈరోజు అసెంబ్లీలో మరి జరుగుతుందా లేదు, వాసుదేవరెడ్డి గారు చెప్పినట్టు వీళ్ళకి ఆట విడుపుగా ఒక పిల్లల ఆటలాగా కనిపించి అసెంబ్లీని వాయిదేసుకొని ఆటలాడడానికి పోతారా, మరి దీనికి సమాధానం చెప్తారా అన్నది మనం చూడాల్సిన అవసరం ఉన్నది. వాసుదేవరెడ్డి గారు ప్రధానంగా ఏదైతే మంచిర్యాలలో అక్కడ మూసి సంబంధించి కార్యక్రమం ఏర్పాటు చేశారు, అక్కడ కాకుండా మళ్ళీ మాట మార్చి మలక్పేట అనేది మళ్ళీ ఇంకొకటి వస్తున్నటువంటి అంశం. లంగర్ హౌస్ మలక్పేట అంటారు. ఎప్పుడు ఎట్లా మారుస్తున్నారో, ఎక్కడ కార్యక్రమం చేస్తారో అంటున్నారో, ఇదే అసలు స్టార్టింగ్ బిగినింగ్ ప్రారంభించడానికే క్లారిటీ లేదు. అసలు వీళ్ళు ఎట్లా ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్తారు, ఏ రకంగా మోసాలు చేయాలనుకుంటున్నారు, ఏంటి అసలు? సురేష్ గారు, వీరి యొక్క ఆలోచన తీరు మూసీ సంబంధించిన విషయంలో మొట్టమొదట వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన నాడే మూసీ సుందరీకరణ పేరిట 1,50,000 కోట్ల ప్రాజెక్టును ముందుకు తీసుకొస్తున్నాం అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత ఇంకో మంత్రి 75,000 కోట్లు అన్నారు, ఆ తర్వాత 50,000 కోట్లు అన్నారు. ఇట్లా రకరకాల ప్రకటనలు మూసీ విషయంలో ఇచ్చిండ్రు. ఇవాళ ఈ సంబంధించి ఒక వారం రోజుల క్రితం, అసెంబ్లీ ప్రారంభమయ్యే ఒక వారం రోజుల క్రితము ఈ మూసీ మీద ఒక పీపీటీ ఇచ్చిండండి. ఈ అధికారులు ముఖ్యమంత్రి గారి సమక్షంలో అందరూ కూడా కలిసి ఇచ్చిండ్రు. అక్కడ ఏమన్నారు, ఆ మూసీకి సంబంధించిన పీపీటీలో ప్రధానంగా ఏం చెప్పిండ్రు, అక్కడ ఈ యొక్క మహాత్మా గాంధీ ఏదైతే ఘాట్ ఉందో ఆ ఘాటు దగ్గర విగ్రహాన్ని నిర్మాణం చేయడానికి దాదాపుగా 6,500 కోట్ల రూపాయలతోటి అక్కడ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అని చెప్పి తీసుకొస్తామని చెప్పి వారు ప్రకటన చేసిండ్రు. అసెంబ్లీలో శ్రీధర్ బాబు గారు కూడా మాట్లాడిండ్రు. సో వారు ఇచ్చిన పీపీటీలో కూడా అదే ఉన్నది. కానీ ఇప్పుడు సడన్గా మంచిరేవుల దగ్గర ఉన్న ఓంకారేశ్వర స్వామి గుడికి దానికి ఒక 1,000-1,500 కోట్లు పెట్టి అక్కడ బ్రహ్మాండంగా నిర్మాణం చేస్తారట. దానికి ఇవాళ ఓంకారేశ్వర స్వామి గుడికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేస్తారట. ఇది అదే ఓంకారేశ్వర స్వామి గుడికి సంబంధించి ఇవాళ వాళ్ళు రిలీజ్ చేసారు. ఎన్ని గంటలకు ఇవాళ మార్చి 28, 2026 పొద్దుగాలనే, ఇవాళ పొద్దుగాలనే ముఖ్యమంత్రి గారు పోయి దీనికి శంకుస్థాపన చేస్తారట. ఇది ఎక్కడ, మూసి పక్కకే ఉన్నది ఇది, ఈ యొక్క ఓంకారేశ్వర గుడి. ఇక్కడ మరి ఎందుకు ఈ ఆలోచన తిరిగి సడన్గా ఎందుకు ఈ ఆలోచన వచ్చింది, ఈ గుడిని డెవలప్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఇప్పుడు గతంలో అనేక కార్యాచరణలు తీసుకున్నారు. ఇప్పుడు గాంధీ సరోవర్ ప్రాజెక్టు మీద వస్తే ఎక్కడికక్కడ మధు పార్క్ రిడ్జి అపార్ట్మెంట్లు కానీ అక్కడ ఉన్న కాలనీ వాసులు కూడా ఎక్కడికక్కడ దాన్ని వ్యతిరేకించారు. మరి గుడి ముందర పెట్టుకుంటే వ్యతిరేకించారనే ఒక ఉద్దేశమా ఏందో తెలియదు. కానీ ఇవాళ దీన్ని ఎందుకు ముందర పెట్టుకున్నారు అనేది ఇలా ఒక $1 మిలియన్ ప్రశ్నగా మిగిలింది. ఇది ఎక్కడ పీపీటీలో చెప్పలేదండి. ఈ యొక్క దీనికి సంబంధించి ఈ యొక్క వారం కిందట దాంట్లో ఇచ్చిన దాంట్లో కూడా లేదు. అదేవిధంగా గతంలో కూడా ఈ యొక్క మూసీకి సంబంధించి ఫస్ట్ మలక్పేటలో ఆ ఓల్డ్ సిటీలో ఉన్న కొన్ని ఇళ్లను కూల్చేసారు. ఆ మలక్పేట, ఆ తర్వాత లంగర్ హౌజ్ మీదుగా ఉన్న మొత్తం ఇళ్లను ఫస్ట్ కూల్చేసిన ఇళ్ళకి ఏమన్నా కనీసం వీళ్లకు యాక్ట్ 2013 పునరావాస యాక్ట్కి సంబంధించి ఆ కూల్చేసిన ఇండ్లకి ఏమన్నా డబ్బులు ఇచ్చిండ్రా అంటే ఏం లేదండి సురేష్ గారు. గతంలో కేసీఆర్ కట్టే డబుల్ బెడ్రూమ్లకు ఇమీడియట్లీ పంపించారు. అక్కడ వీళ్ళు కొత్తగా ఏం చేయలేదు. సో ఇప్పుడు కొత్తగా ఈ ఉన్న అపార్ట్మెంట్లను ఉన్న కాలనీలను లేపెత్తే ఎక్కడ వ్యతిరేకత వస్తుందని చెప్పి వీళ్ళు ఇప్పటికే దాని ఒక గెజిట్ విడుదల చేశారు. మనం నిన్నక మొన్న మన దాంట్లో చర్చ పెట్టాం దీని మీద. 10,017
నిర్మాణాలను కూల్చేస్తున్నాము, దాదాపుగా 3,000 పైల ఎకరాలు సేకరిస్తున్నామని చెప్పి ఒక గెజిట్ విడుదల చేసింది ప్రభుత్వం. సో ఆ గెజిట్లో మరి వీళ్ళందరూ దాదాపుగా దాన్ని మల్టిపుల్ చేస్తే 10,017 నిర్మాణాలు అంటే ఒక్కొక్క దాంట్లో 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు ఉంటారు, ఒక్కొక్క ఇంట్లో 5 6 ఉంటారు. సో అట్లా క్యాలిక్యులేషన్ చేస్తే 1,00,000 మంది నిర్వాసితులు కాబోతా ఉన్నారు ఈ మూసిలో. సో ఇది పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుందని ఆలోచన చేసి ఈ మధు పార్క్ రిడ్జిలో వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆ జర్నలిస్టులు ఇంకా చాలామంది ఉన్నారు, వీళ్ళంతా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారని చెప్పి జనాందోళన మూసి జనాందోళన పెట్టి ఒక కార్యాచరణ తీసుకుని చెప్పి బస్తీ జేఏసీ అని పెట్టిండ్రు, అక్కడ మూసి బస్తీ జేఏసీ అని. సో ఇవి అన్ని వ్యతిరేకత ఉందని చెప్పి ఇప్పుడు ఈ టెంపుల్ ముందట వేసుకున్నారు. దీంట్లో ఏంది అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వీరు రక్షణ శాఖ మంత్రి గారిని కలిసి అక్కడున్న రక్షణకు సంబంధించిన భూములను అప్పజెప్పాలని చెప్పి ముఖ్యమంత్రి గారు పోయి రిప్రజెంటేషన్ చేసిండు కేంద్ర మంత్రి గారికి. సో వారు సిద్ధంగా ఉన్నారు. అంటే రక్షణ శాఖకు సంబంధించిన భూములు ఆ ఏరియాలో ఉన్నాయి, ఎక్కడైతే ఈ మూసి పరివాహకంలో ఉన్న లంగర్ హౌస్ ఏరియాలో ఉన్నాయి కదా, ఈ లంగర్ హౌస్ ఏరియాలో ఉన్న భూములు. సో దాంట్లో ఆ తీసుకున్న ఆ యొక్క ఆర్మీకి సంబంధించిన ల్యాండ్స్ భవిష్యత్తులో తీసుకుంటే అక్కడ బ్రహ్మాండమైన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయొచ్చు అనే ఒక పెద్ద కుట్ర దీని వెనుక దాగి ఉన్నది. డెఫినెట్గా ఇవాళ వేస్తున్న ఈ శంకుస్థాపన వెనుక పెద్ద కుట్ర దాగి ఉన్నదని చెప్పి ఇలా చాలా సందర్భాలలో మరి మాట్లాడుకున్న సందర్భం. అయితే దీంట్లో ప్రధానంగా మనం ఒక అంశం అయితే మనం చూడాలండి. ఏంటిది అంటే ఇప్పుడు బండ్లగూడ జాగిరు, నార్సింగు, లంగర్ హౌజు, మోయిపట్నంలో చాలా ఆ ఏరియాలో మొత్తం మిలిటరీ భూములు ఉన్నాయి, ఆ ఏరియాలో మొత్తం కూడా. సో కేంద్ర ప్రభుత్వం నుంచి రక్షణ శాఖ భూములు తెలంగాణ ప్రభుత్వాలకు అప్పగించనున్నదని చెప్పి అనేక సందర్భాలలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పిండు. సో కాబట్టి దీని వెనుక పెద్ద రియల్ ఎస్టేటు కోసమే ఇదంతా చేస్తూ ఉన్నారని చెప్పి ఇలా మేము ఆరోపించడం కాదు, అక్కడ ఉన్న వారు మొత్తం ఆ భూ నిర్వాసితులు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారే స్వయంగా చెప్తున్న సందర్భం కూడా మనం కనిపిస్తూ ఉన్నది. కాబట్టి వీరి యొక్క ఆలోచన తీరు చూస్తుంటే గాలి ప్రభుత్వం, గాలి ఆలోచనలు, ప్రజల కోసం ఏమాత్రం సోయిలేని పరిపాలనని ఈ రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తున్నది. ముఖ్యంగా ఈ మూసీ ప్రాజెక్టు విషయంలో వీరికి ఒక ఆలోచన అంటూ లేదు. పిచ్చోడి చేతిలో రాయిలా వీరి యొక్క వ్యవహార శైలి కనిపిస్తూ ఉన్నది అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. సో కాబట్టి ఇవాళ ఈ అసెంబ్లీలో సమాధానం చెప్పాలి. మూసికి సంబంధించి మళ్ళీ ఈ ఓంకారేశ్వర గుడికి సంబంధించి శంకుస్థాపన దేనికి, మీరు చెప్పింది ఏంది, చేస్తున్నది ఏందో తప్పకుండా ప్రజలకైతే సమాధానం, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో నిలుస్తున్న ప్రజానికి సమాధానం చెప్పాలి. ఓకే, జమీలుద్దీన్ గారు, ప్రధానంగా మూసి పేరిట అటు శంకుస్థాపన చేద్దామని చెప్పి చేద్దామనుకుంటున్నారు. ఏదైతే మధురిడ్జ్కి సంబంధించినటువంటి అంశం సంబంధించి వ్యతిరేకత రావడంతో ఇటు ఏదైతే మంచిర్యాల దగ్గర ప్లాన్ వేశారనేది ఒకటి అంశం. ప్రధానంగా ఇక్కడ కూడా ఇప్పుడు టెంపుల్ అంశాన్ని ఇనాగ్రేషన్కి సంబంధించి దానికి సంబంధించి ఎందుకు తీసుకున్నారు అనేది $1 మిలియన్ ప్రశ్నగా చెప్తున్నటువంటి అంశం. దీనికి సంబంధించి మీరేమంటారు? ఏమేదండి, మూసీని పునర్జీవనం చేస్తామని ఒకసారి అంటారు వీళ్ళు, ఒకసారేమో మూసీ సుందరీకరణ అంటారు. అసలు ఇది పునర్జీవనమా సుందరీకరణనా? మరి పునర్జీవనం అని అంటే మూసీలో వాడుతున్నటువంటి మురికిని ఫిల్టర్ చేయాలి ఫస్ట్, అంటే సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టాలి. ఈ పని గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వంలో అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి గౌరవనీయులు కేటీఆర్ గారు ఆల్రెడీ సుమారు ఒక 40 సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టిరు. దానిలో ఆల్రెడీ మూసీ శుద్ధి జరుగుతూ ఉన్నది. ఇంకా అవసరం అనుకుంటే 400 ప్లాంట్లు పెట్టి ఆ మూసీలో ఉన్నటువంటి నీళ్లను శుద్ధి చేస్తే దానికి ఎవరికేం అభ్యంతరం లేదు. ఈ మూసీని మేము శుద్ధి చేస్తాం, కాళేశ్వరం నీళ్లను తెచ్చి మూసీలో పారిస్తామన్నారు. దాని మీద కూడా ఎవరేం వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. కానీ సడన్గా తినడానికి తిండి లేదు, మీసాలకు సంపంగా నూనె అని చెప్పి ఇలా ప్రభుత్వం ఏమో రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వడానికి బెనిఫిట్స్ లేవు. వాళ్ళు 6 గ్యారంటీల పేరు మీద చేసిన వాగ్దానాలు నెరవేర్చడానికి వీళ్ళ దగ్గర పైసలు లేవు, నన్ను కోసుకున్న పైసలు లేవు అని అంటారు. మహిళలకు 2,500 ఇవ్వడానికి పైసలు లేవు, పెన్షన్లు ఇవ్వడానికి పైసలు లేవు, పెన్షన్లు పెంచడానికి పైసలు లేవు, విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడానికి పైసలు లేవు వీళ్ళ దగ్గర. ఒక్కొక్క రిటైర్డ్ ఉద్యోగి చచ్చిపోతా ఉన్నాడు. ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ ఉస్మానియా యూనివర్సిటీ అన్సారీ గారు, వారు చావు బతుకుల్లో ఉన్నారు, వారిని ఆదుకోండి, వాళ్ళకు మీరు పెన్షన్ డబ్బులు ఇవ్వక, వాళ్ళు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వక అని చెప్పి వారి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. హైకోర్టు ఫైనాన్స్ సెక్రటరీని పిలిచి మొట్టికాయలు వేసింది. దానికి పైసలు లేవు కానీ మరి ₹1,00,000 కోట్ల ఎక్కడికి వెళ్ళి తెస్తాడు ఈయన? ఎందుకు మూసీ సుందరీకరణ చేస్తాడు? నీకు తినడానికి తిండి లేదు,
నువ్వు నీట్గా ఉండాలంటే స్నానం చేయాలి, కానీ నువ్వు అత్తరు పూసుకొని సెంటు పూసుకొని నేను పోజు కొడతానంటే నీ పరిపాలన ఏందనేది దీనికి ఒక ఎగ్జాంపుల్గా కనిపిస్తూ ఉన్నది. ప్రజలకు కావలసినవి చేయకుండా పై పూతలు పూసి నువ్వు ప్రజలను మోసం చేయాలనుకుంటున్నావు. అందులో భాగంగానే దీన్ని మొదలు పెట్టుకున్నావు. ఫస్ట్ ఏమనుకున్నావు, గాంధీజీని ముందు పెడితే ఎవడు మాట్లాడాడు అని చెప్పి గాంధీజీని ముందట పెట్టినావు. గాంధీజీని ముందట పెడితే ఏమైంది, గాంధీ గారి మనవడే ముందుకొచ్చి అసలు ఇది అవసరం లేదు, గాంధీ గారు బతికి ఉంటే దీన్ని వ్యతిరేకించేవారు, ఇంతమందిని నిరాశ్రయాలను చేసి ఇన్ని కోట్ల రూపాయలు వృధా ఖర్చు చేసి ఇది చేయాల్సిన అవసరం లేదని చెప్పి ఎప్పుడైతే గాంధీ గారి మనవడి చెప్పిండో ఇక ఏం చేయాలి అన్న ఆలోచన పట్టింది. మలక్పేటకు పోతే అక్కడ వాళ్ళు కొట్టేటట్టున్నారు ప్రజలంతా కూడా. కాబట్టి ఏం చేయాలని అంటే ఇక శివుని ముందట పెట్టాలి. ఓంకారేశ్వర ఆలయం అంటే పెద్ద శివుని విగ్రహం పెడుతున్నా అంటే ఇక ఎవరు అడ్డం చెప్పరు. అంటే ఇది ఈయన బీజేపీతోని వంత పాడుకుంటూ నడుస్తూ ఉన్నాడు కాబట్టి ఈయనకి ఇదే కిషన్ రెడ్డి గారో లేకపోతే మోడీ గారితోని మా బండి సంజయ్ గారితో మంచి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏం లైన్ ఫాలో అవుతున్నారు అంటే వాళ్ళు కూడా ప్రజా సమస్యలు మాట్లాడరు. బీజేపీ వాళ్ళు ఎంతసేపు మతము, దేవుడు, హిందూ, ముస్లిం ఇది ముందు పెట్టి పంచాయతీ పెడతారు కాబట్టి ఇక బిడ్డ తీసుకొచ్చి ఇప్పుడు అందుకే కేటీఆర్ గారు కూడా చాలాసార్లు చెప్పిండు ఈయన పరిస్థితి ఏంటి అని అంటే లింగం మీద తేలు లెక్క తయారైంది అని చెప్పి దాన్ని కొట్టరాదు, ముట్టుకుంటే గరుతుంది. అందుకే ఇప్పుడు ఆ ఓంకారేశ్వర ఆలయాన్ని ముందుకు పెట్టి ఈ తన 1,00,000 కోట్ల అవినీతి తన ప్రాజెక్టును ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నారు. కానీ ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ నువ్వు ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినావో మూసీ సుందరీకరణ అని చెప్పి ఎక్కడ పెడతావు, నువ్వు 5 స్టార్ హోటల్లో పెడతావు, కోట్ల రూపాయలు తిండి ఖర్చు పెడతావు, ఎవరైతే దీనిలో నిర్వాసితులు ఉన్నారో వాళ్ళని పిలువవు, ఎఫెక్టెడ్ పార్టీస్ని పిలువవు, నువ్వు రేపు వీళ్లకు పరిహారం ఇస్తా అంటావు. నువ్వు పరిహారం ఇచ్చేది ఉంటే నీకు తప్పకుండా సోషియో ఎకనామిక్ సర్వే జరగాలి. పరిహారం ఇచ్చేది ఉంటే పరిహారం ఎంత అనేది డిసైడ్ కావాలి. అది ఏది లేకుండా నువ్వు భూసేకరణ చేయకుండా అంటే నీకు అసలు ఒక స్థిరత్వం లేకుండా నీ నిర్ణయం మీద నీకు ఒక నమ్మకం లేకుండా ఎటు చేసి నేను డబ్బులు సంపాదించుకోవాలి, భూములు అమ్ముకోవాలన్న ఓ ఏకైక ఆలోచనతోని ఇవాళ మంచిర్యాలకు షిఫ్ట్ చేసినావు. ఇది నీ యొక్క ప్రభుత్వ వైఫల్యానికి కూడా నిదర్శనం. ఒక ప్రభుత్వాధినేతగా ఒక నిర్ణయం తీసుకుంటే అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి, ఆ నిర్ణయానికి కట్టుబడి ముందుకు పోవాలి. ఒకసారి గాంధీ సరోవర్ అంటావు, ఒకసారి మలక్పేటకు పోతా అంటావు, ఇవాళ అక్కడికి మంచిర్యాలకు పోతా అంటావు, ఇది రేపు కొబ్బరికాయ కొట్టినాక ఇంకేం మారుస్తావో కూడా తెలియని పరిస్థితి ఇవాళ ఏర్పడ్డది. కానీ ఈయన కుట్ర అంతా ఏంటిది అని అంటే ఈ గుడిని ముందట పెట్టి శివుని ముందట పెట్టి పనిచేస్తే మాకు ఏది అడ్డం ఉండదు, ఎవరు కూడా దీని మీద మాట్లాడడానికి ఉండడని ఒక కుట్రలో భాగంగా దీన్ని చేస్తున్నాడు. కానీ నిర్వాసితులైనటువంటి ప్రజలు, కడుపు గాలినటువంటి ప్రజలు అక్కడ గాంధీ సరోవర్ దగ్గరికి పోతే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అపార్ట్మెంట్లు కోల్పోయే వాళ్ళంతా కూడా దాడి చేసే అవకాశం కూడా ఉన్నది. కాబట్టి అక్కడికి పోకుండా భయపడి ఈయన ఇలా మంచిర్యాలకు పారిపోయింది అని చెప్పి నేను అనుకుంటాను. రైట్ అండి. మొత్తానికి ఏదైతే మూసీ ప్రక్షాళన పేరిట అనేక అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రధానంగా ఒక చోట ఇనాగ్రేషన్ అంటారు, ఇంకో చోట ఇనాగ్రేషన్ అంటారు. ఎక్కడైతే వ్యతిరేకత వస్తుందో అక్కడ నుంచి వేరే చోటికి పారిపోయి అక్కడ ఇనాగ్రేషన్ అంటున్నారు. ప్రధానంగా ఇప్పుడు గుడి విషయం ముందు తీసుకొచ్చారు. గుడి అంటే ఇప్పుడు ఎవరు ఏమన్నారనే ఉద్దేశంతో తీసుకొచ్చారని చెప్పేసి జమీరుద్దీన్ గారు, వాసుదేవరెడ్డి గారు, ఫార్మా రైతులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా బాధితులు ఈ కాంగ్రెస్ నమ్మి ఓట్లేసినందుకు మోసపోయామని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున ధర్నా చేసినటువంటి అంశం. మా భూములకు రక్షణ ఏదంటూ కూడా వారు కూడా అడుగుతున్నటువంటి అంశం. ప్రధానంగా ఫ్యూచర్ సిటీ పేరుతో మోసం జరుగుతుంది, ఇక్కడ మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి మీరేమంటారు? సురేష్ గారు, ఈ ఫార్మా సిటీకి సంబంధించి ప్రధానంగా గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక విజన్ తోటి ఒక ఆలోచన చేసి, ఎందుకు అంటే ఈ సిటీలో ఉన్న ఫార్మాకు సంబంధించిన అన్నిటిని కూడా పరిశ్రమల నాటికి తరలించాలి, ఒక ఫార్మా హబ్గా తయారు చేయాలని చెప్పి. ఎందుకంటే గతంలోనే కూడా జినో వ్యాల్యూ ఉన్నది చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, అప్పుడు జినో వ్యాల్యూ పెడితే బ్రహ్మాండంగా డెవలప్ అయింది. అట్లనే ఈ గతంలో మనకు కరోనా వచ్చిన సమయంలో కూడా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మన ఫార్మాకు సంబంధించి ఇక్కడికి వచ్చి ఆ వ్యాక్సిన్స్ను విజిట్ చేసిన సందర్భం కూడా మన కళ్ళ ముందు ఉన్నది. సో దీన్ని ఇంకా డెవలప్ చేయాలని చెప్పి ఫార్మా హబ్గా హైదరాబాద్ని ఇంకా బ్రహ్మాండంగా తీర్చిదిద్దాలని ఒక సదుద్దేశంతో ఆనాడు రైతుల దగ్గర నుంచి దాదాపుగా 14,000 నుంచి 19,000 ఎకరాల సేకరించింది ఆనాటి బీఆర్ఎస్ సర్కార్. సో ఆనాడు సేకరించిన నాడు ఇదే కాంగ్రెస్కి సంబంధించిన నాయకులు బట్టి విక్రమార్క గారు, ఇప్పుడున్న మంత్రి సీతక్క గారు, అక్కడ ఇబ్రహీంపట్నంలో గెలిచిన ఎమ్మెల్యే వీళ్ళందరూ ఏం చెప్పిండ్రు, మా ప్రభుత్వం వస్తే ఈ యొక్క ఫార్మా సిటీని రద్దు చేస్తాము, మీ భూములు మీకు కేటాయిస్తామని చెప్పి స్వయంగా ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఆనాడు ప్రతిపక్షంలో ఉండి చెప్పిన వారు ఇవాళ ఏం చేస్తున్నారు? ఇలా ఆ ఫార్మా సిటీకి మళ్ళీ కొత్తగా ఒక పేరు పెట్టి ఫ్యూచర్ సిటీ అని పెట్టిండ్రు. ఆ ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్ లేదు, ఏం లేదు, మన్ను లేదు, మశానం లేదు. ఇప్పుడు ఆ ఫ్యూచర్ సిటీకే మళ్ళీ కొత్తగా
అక్కడ బ్రహ్మాండంగా సమావేశాలు పెట్టి దాన్ని ఏదో పెద్దగా దాని చుట్టుపక్కల మళ్ళా కొన్ని వేల ఎకరాలు తీర్చుకొని అక్కడ స్కిల్ యూనివర్సిటీకి భూములు అంటాడు, లేకపోతే సినిమా ఇండస్ట్రీలకు సంబంధించిన వాళ్ళకు భూములు కేటాయిస్తుండు. ఒకనాడు ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చెప్తాడు, ఫార్మాసిటీ రద్దు అని వచ్చినాక చెప్తాడు. ఫార్మాసిటీ రద్దు అయితే మరి గతంలో ప్రభుత్వము ఫార్మాసిటీ కోసమే కేటాయించిన భూములు కదా, ఏ లక్ష్యం కోసం అయితే కేటాయించినమో ఆ లక్ష్యం నెరవేరనాడు ఆ భూములు వాపసు ఇవ్వాలి, ఇది చట్టం చెప్తా ఉన్నది. సో కాబట్టి ఇది తెలుసుకొని తర్వాత అయ్యో ఇది స్టేట్మెంట్ని తప్పించినని చెప్పి తెలుసుకొని లే ఫార్మాసిటీ రద్దు లేదని చెప్పి స్వయంగా హైకోర్టుకు చెప్పిన సందర్భం కూడా మన కళ్ళ ముందు ఉన్నది కదా. సో ఇప్పుడు దాంట్లో అది ఫార్మాసిటీ అంటుండు, మళ్ళీ దాంట్లో కొంత ఫార్మాసిటీ కేటాయిస్తారట, ఇంకా దీంట్లో రియల్ ఎస్టేట్ చేస్తారట, ఇంకేదో ఫ్యూచర్ సిటీ పెడతారట. అంటే ఇది పొంతనలేని సమాధానాలు చెప్తూ ప్రజలను, ముఖ్యంగా అక్కడ రైతాంగాన్ని, ఎవరైతే భూములు ఇచ్చిన రైతాంగం ఉన్నారో వారిని మొత్తం కూడా మోసం చేయడానికి చేస్తున్న కుట్రగా ఇది కనిపిస్తూ ఉన్నది. ఆ ఫార్మా ఇప్పుడు అసలు అక్కడ ఏ లక్ష్యం కోసం అయితే నెరవేర్చారో ఆ లక్ష్యాన్ని నెరవేరే దిశగా ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలి. కానీ దాన్ని మొత్తానికే మంటలు కలిపి దాన్ని మొత్తానికే కథం పట్టించి ఇలా మొత్తం ఈ ఫార్మా బాధితులకు సంబంధించి వాళ్ళకి ఇచ్చిన మాట తప్పిండ్రు. మీరు భూములు ఇయ్యనన్నారు, మీరే అన్నారు ప్రభుత్వం రానాడు మీ భూములు మీకు ఇచ్చేస్తాం, మీరు ప్రభుత్వం రాగానే రద్దు చేస్తాం, మీ భూములు మీకు వాపసు ఇస్తాం అంటారు. ఇలా వాళ్ళ అక్కడ ఉన్న రైతాంగం అడుగుతూ ఉన్నారు, మీరు ఆనాడు ఇచ్చిన మాట ఏంది, ఈనాడు చెప్తున్నది ఏంది, ఇంకా ఇదంతా పోను, వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వడం పోను, ఇప్పుడు కొత్తగా ఏం చెప్తా ఉన్నారంటే ఇంకా దాని చుట్టుపక్కల భూములు గుంజుకుంటా ఉన్నారు. ఇంకా అక్కడ ఫ్యూచర్ సిటీ కోసం ఇంకేదో తీసుకొస్తాం, కంపెనీలు తీసుకొస్తాం, లక్షల కోట్ల పెట్టుబడి వచ్చినాయి అని చెప్పి వాళ్ళు బ్రహ్మాండంగా మన ఈస్ట్ మలర్ కలర్లో సినిమా చూపించారు కదా. సో కాబట్టి దాన్ని బూచిగా చేయించి అక్కడ భూములు సేకరించి మొత్తం భూమాయ చేయాలని ఒక కుట్ర ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఇలా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం, ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఆనాడు సేకరించిన లక్ష్యం వేరు, ఇలా మీరు చేస్తున్న పనులు వేరు. కాబట్టి ఇలా ప్రజలకు ఆనాడు రైతులకు ఏమి హామీ ఇచ్చినో ఆ దిశగా మీరు ప్రయత్నం చేయండి. ఆనాడు అంత పెద్ద ల్యాండ్ బ్యాంకు సేకరించడం అంటే మాట లాంటివి సురేష్ గారు. మీరు ఆనాడు రెచ్చగొట్టిరు ఓట్ల కోసము, అక్కడ రైతాంగాన్ని రెచ్చగొట్టి వాళ్ళని మార్చి ఓట్లు దండుకున్నారు. ఓట్లు దండుకున్నాక ఆ రైతులకు ఇచ్చిన వాగ్దానం విషయంలో చేతులు ఎత్తేసిండ్రు. రైట్ అండి, ఒక నిమిషం. జమీలుద్దీన్ గారు, ప్రధానంగా ఇది ఫార్మా భూములకు సంబంధించి గతంలో మాకు టీజేఎస్ నేత కోదండరాం హామీ ఇచ్చారు, ఇప్పుడు ఆయన మాట తప్పారు, ఆ హామీ నెరవేర్చుకోలేదని చెప్పేసి రైతులు అడుగుతున్నటువంటి ప్రశ్న. తెలంగాణ ప్రజలంతా కూడా దండగరామ్ అని చెప్పుకుంటున్నాడు. ఆయన దండరాం కాకుండా దండగరామ్గా మారిపోయింది. ఆయన దేనికి అక్కర్రాడు. ఆయన కేవలం ఒక ఎమ్మెల్సీ పదవిని బిస్కెట్ లాగా వారేస్తే దాన్ని కంకుకుంటా ఉన్నాడు. పాపం అది కూడా లేకుండా గుంజుకున్నారు. అది కూడా లేకుండా చేస్తే ఆయన ఏం చేయాలనో అర్థమైతలేదు. ఆనాడు కేవలం కేసీఆర్ గారి మీద అక్కసుతోని, బీఆర్ఎస్ పార్టీ మీద కుట్రతోని ఆయన గల్లిగల్లికి తిరిగి దుష్ప్రచారం చేసిండు. కానీ ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఫార్మాసిటీకి సంబంధించి ఆ రోజు కేసీఆర్ గారు ఒక 20,000 ఎకరాల భూమిని సేకరించారంటే ఈ నగరంలో ఇప్పటికే మనం ఒక ఫార్మా హబ్గా ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగానే ఫార్మాసిటికల్ మ్యానుఫ్యాక్చరింగ్కు హైదరాబాద్ ఒక బ్రాండ్గా ఉంది. కాబట్టి కొత్తగా ఒక 20,000 ఎకరాలు భూమి సేకరిస్తే అక్కడ ఇంకా పరిశ్రమలు వస్తే, ప్లస్ ఉన్న పరిశ్రమలను అక్కడికి తరలిస్తే కొంచెం సిటీకి దూరంగా ఒకటి కాలుష్యం తగ్గుతుంది, రెండోది ఇక్కడ తెలంగాణ ప్రజలకు ఉపాధి దొరుకుతుందనే ఒక సదుద్దేశంతో ఒక ప్రయోజనం కొరకు ఆ రోజు భూసేకరణ చేయడం జరిగింది. కానీ దాన్ని గుడ్డిగా ఈ దండగరాం గారే కాకుండా ఇవాళ రైతు కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి కోదండరెడ్డి గారు కూడా ఆ రోజు వ్యతిరేకించారు. మరి ఇవాళ రైతులకు ఇబ్బంది జరిగినప్పుడు రైతులకు ఈ భూములు ఇప్పుడు మీరు ఏ పర్పస్ కొరకైతే అక్వైర్ చేస్తా అన్నారో ఆ పర్పస్ లేనప్పుడు దాన్ని రిటర్న్ చేయాలి. ఇదే విషయం మీద రైతులు హైకోర్టుకు పోతే ఏం అఫిడవిట్ ఇస్తుంది గవర్నమెంట్ అని అంటే, లేదు మేము ఫార్మాసిటీ క్యాన్సిల్ చేయలేదు అని అఫిడవిట్ ఇస్తుంది. బయట మాత్రం ముఖ్యమంత్రి కానీ ఇతర మంత్రులు కానీ ఏం చెప్తారు అని అంటే, అవునవును మేము క్యాన్సిల్ చేసినాం, అది ఫార్మాసిటీ లేదు, దాన్ని ఫ్యూచర్ సిటీ అంటారు, లేకపోతే ఫోర్త్ సిటీ అంటారు. అంటే నీ ఫ్యూచర్ సిటీ, నీ ఫోర్త్ సిటీతోని నీకు రియల్ ఎస్టేట్ నడుస్తుంది తప్ప అక్కడ భూములు కోల్పోయినటువంటి రైతులకు ఏమొస్తుంది? అదే ఫార్మాసిటీ ఉంటేనన్నా కనీసం వాళ్ళకి ఇంత ఉపాధి దొరుకుతుంది, వాళ్ళ పిల్లలకి ఎవరికైనా నౌకరు దొరుకుతుంది, మిగతా తెలంగాణ బిడ్డలకు నౌకరు దొరికే పరిస్థితి ఉంటుంది. అది లేకుండా కేవలం నీవు, నీ అనుయాయులు, నీ తమ్ముళ్ళు, నీ అల్లుళ్ళు వీళ్ళు బతకాలన్న ఉద్దేశంతో ఇవాళ 20,000 ఎకరాల భూమి సేకరించి పెడితే దాన్ని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్గా మార్చే కుట్ర జరుగుతూ ఉన్నది. దీన్ని రైతులందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మాట్లాడాల్సినటువంటి ఆ కోదండరెడ్డి గారు రైతు కమిషన్ చైర్మన్గా ఉండి ఆయన ప్రభుత్వానికి వంత పాడుతున్నాడు. ఈ దండగరాం గారు కూడా మొన్నటి వరకేమో భూములు వాపసు చేయాలని కొట్లాడినోడు ఇవాళ పరిహారం ఇవ్వాలని పోయి కలెక్టర్ గారికి దరఖాస్తు ఇచ్చి వచ్చిండు. పరిహారం ఇవ్వకుండా భూమి సేకరణ జరుగుతుందా? ఎవడన్నా ఊకుంటాడా? పరిహారం ఇవ్వాల్సిందే. నువ్వు దానికి దరఖాస్తు
దరఖాస్తు ఇచ్చి కలర్ పూసుకునే అవసరం ఏమున్నది? అంటే ఏ రకంగా వీళ్ళు తెలంగాణ ప్రజలను మోసం చేశారు, తెలంగాణ వాదులుగా తెలంగాణ ఉద్యమకారులను చెప్పుకుంటున్న వీళ్ళు కేవలం కేసీఆర్ గారి మీద అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద వ్యతిరేకతతోని ఈ కాంగ్రెస్ దగ్గర ఈ బిస్కెట్లకు ఆశపడి వీళ్ళు ఈ రకమైనటువంటి పనులు చేసిర్రు. ఇవాళ తెలంగాణ ప్రజల దృష్టిలో ఉన్న విలువ పోగొట్టుకున్నారు, పలసగా మారిరు వీళ్ళు. కానీ ప్రజలు కూడా పెద్ద ఎత్తున దీని మీద ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ఇదే కాకుండా ఇక ఫ్యూచర్ సిటీకి పోవడానికి ఇంకా రేడియల్ రోడ్లట, అంటే ఇది కాకుండా ఇంకా కొత్త సేకరణ జరుపుతారు. అక్కడ నుంచి కాకినాడకు పోటుకు రోడ్ ఎత్తారట. అసలు అలా సిటీ లేదు, వచ్చినోళ్ళు లేడు, పోయినోళ్ళు లేడు, దానికి రోడ్ వేసి నువ్వు భూములు గుంజుకొని నీ అనుయాయులకు చుట్టుపక్కల భూములు కొనిచ్చి వాళ్ళకు కోటీశ్వరులను చేయడం, ఈ డబ్బును మళ్ళీ తీసుకొచ్చి ఎలక్షన్లో ఖర్చు పెట్టి మళ్ళీ అధికారంలోకి రావడం అన్న ఒక చైన్ సిస్టంలో ఇది జరుగుతూ ఉన్నది. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రజా తిరుగుబాటు వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పటికైనా ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు ప్రభుత్వం మానుకొని తెలంగాణ భవిష్యత్ కొరకు ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన చేయకపోతే మాత్రం తప్పకుండా ఇవాళ ముఖ్యమంత్రి కానీ ఈయన అనుచర వర్గం, ఈయన మంత్రివర్గం వీళ్ళందరూ కూడా చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోతారు. రైట్. ఏదైతే వాసుదేవ్ రెడ్డి కోదండరామ్ గారు మాట్లాడేది ఒక చిన్న క్లిప్ చూపిస్తాను నేను. కంటిన్యూ ప్లీజ్. ఆనాడు ఏం మాట్లాడిండో ఒకసారి క్లిప్ చూపిస్తాను నేను. మళ్ళా కూడా మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద తీసుకున్న సమాచారం ప్రకారం వాళ్ళు కనీసం 13 లక్షల నుంచి 1 ఎకరం ఆనాడు రైతుల నుంచి వెళ్ళి భూసేకరణ చేస్తే ఎంత డబ్బులు ఇవ్వాలని చెప్పి ఆనాడు సిఎస్ని కలిసిండి, చీఫ్ సెక్రటరీని కలిసి రైతుల పక్షాన మాట్లాడిన ఆనాటి కోదండరామ్ గారు కాంగ్రెస్ పార్టీలో నేడు ఎందుకు నీకు నోటికి తాళం పడ్డది? జరుగుతున్నటువంటి ఉల్లంఘన కలెక్టర్ కు చెప్పినాం, బహిరంగ సభ పెట్టినాం, అన్ని అయిపోయిన తర్వాత ఇవాళ చీఫ్ సెక్రటరీ గారిని కలిసినాం. చీఫ్ సెక్రటరీ గారు ఏమన్నారంటే ఈ విషయాలపైన డిఎస్ఐఐసికి మా ముందే ఫోన్ చేసిండ్రు, డైరెక్టర్కి మీరు వెళ్ళి కలవండి అని చెప్పింది. ఫార్మాసిటీ పేరుతో బోల్డంతా భూమి సేకరించారు. మళ్ళీ ఇది ఎందుకు చేస్తున్నారు? పేదలను కొట్టి పెద్దలకు పెట్టే పద్ధతి ఇది ఎక్కడిది? ఇది ఎందుకు ఇట్లా చేస్తున్నారు? నేను ఇలా అడుగుతున్నావు, ఇలా పేదలను పెట్టి పెద్దలకు కొట్టినని చెప్పి ఆనాడు మాట్లాడిన కోదండరామ్ గారు మరి ఈ రోజు జరుగుతున్న మొత్తం పనితీరు పట్ల ఎందుకు మాట్లాడతలేవు? నువ్వు ప్రజల కోసం పనిచేస్తున్నారా లేకపోతే నీ సొంత స్వలాభం కోసం పనిచేస్తూ ఉన్నారా? ఇప్పటిదాకా జమలుద్దీన్ గారు చెప్పినట్టు నీకు ఎమ్మెల్సీ సీటు కోసం గింత కక్కుర్తి పడనా కోదండరామ్ గారు? అరే మీరంటే మాకు గౌరవం ఉండే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో, కానీ ఈరోజు ఆ గౌరవాన్ని కోల్పోయారు మీరు. ఆనాడు ఏమేమి మాట్లాడినరో ఈనాడు ఎందుకు మాట్లాడతలేరు? ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్సీ కోసం ఆనాడు ఇంతకంటే పెద్ద పోస్ట్ ఇస్తా అన్నాడు కేసీఆర్ గారు, రాజ్యసభకు పంపిస్తా అన్నాడు. ఆనాడో నువ్వు తీసుకోలేదు, ఈనాడో తీసుకొని మొత్తం చేతులు కట్టుకుని నిలబడతా ఉన్నాడు. మొత్తం అసలు నీకు అసలు తెలంగాణ ప్రజల గురించి మాట్లాడే హక్కు, నైతిక హక్కు కోల్పోయింది కోదండరామ్ గారు. రైట్ అండి. మొత్తానికి తెలంగాణ సమాజం సంబంధించి కావచ్చు, తెలంగాణ అంశం కావచ్చు, మాట్లాడే నైతిక హక్కు కోదండరామ్ గారు కోల్పోయారు. ప్రధానంగా నాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎలాంటి హామీ ఇచ్చారు రైతులకు కావచ్చు, ఫార్మాసిటీ భూములకు కావచ్చు, ఎట్లా మోసం చేశారని చెప్పేసి వీళ్ళు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. జమలుద్దీన్ గారు, శ్రీశైలం ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ దాదాపు మొత్తానికి ఖాళీ పరిస్థితి. ఇప్పుడు దాదాపు ఓన్లీ 18 టీఎంసీలు మాత్రం నీటిలో ఉంది. ఆంధ్రప్రదేశ్ సర్కారు యథేచ్ఛగా నీటిని లాక్కొని వెళ్ళిపోతుంది. దీనికి సంబంధించి కృష్ణా రివర్ బోర్డుకు సంబంధించి కావచ్చు, యాజమాన్యం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. అసలు స్పందించట్లేదు. తెలంగాణకి ఇంత అన్యాయం జరుగుతున్నా ఎందుకు స్పందించట్లేదు బోర్డు? వాళ్ళకి సోయి ఉంటే స్పందిస్తుందండి. బోర్డు ఎందుకు స్పందిస్తుంది? ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం తెలంగాణ రైతుల గురించి మాట్లాడాలి, నివేదించాలి, కొట్లాడితే అప్పుడు అవుతుంది. నేను ఇంతకుముందే చెప్పిన, ఒక రైతు బిడ్డగా, ఒక ఉద్యమ నాయకునిగా కేసీఆర్ గారికి ఆ రైతుల పట్ల, తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ ఉండే కాబట్టి ప్రతి చుక్క నీరు ఎక్కడ పోతుంది, ఏమొస్తుంది, నా రైతులకు పంట ఎట్లా పడాలి అనేది నిరంతరం కేసీఆర్ గారు అదే ఆలోచన చేశారు. ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఆ ఆలోచన లేదు, ఆ సోయి లేదు. వీళ్ళకి ఎంత గజాల భూములు ఎక్కడ అమ్ములు పోతున్నాయి, ఏ గజానికి రేట్ ఎంత పలుకుతుందన్న ఆలోచననే ఉన్నది. ఇక ఆయన ఆ నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నాడు, ఆయన ఏమన్నా అంటే నేను ప్రిపేర్ అయ్యి రాలేదు అని అన్నాడు తప్ప ఆయనకు వేరే ఏం తెలియదు. మీరు గమనించినట్టయితే 1 మార్చి రోజు 100 టీఎంసీల నీళ్లు ఉన్నాయండి శ్రీశైలంలో. 1 మార్చ్ అంటే ఇవాళ 28 రోజులలో దాదాపు 56 టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ ఎత్తుకొని పోయింది. అయినా వీళ్ళకు సోయి లేదు, వీళ్ళకి కనిపిస్తలేదు. ఇప్పుడు ఉన్నటువంటి మిగిలిన 17-18 టీఎంసీల నీళ్లు అంటే డెడ్ స్టోరేజ్ ఓను వాడుకునే కెపాసిటీ అవకాశం ఉన్నటువంటి నీళ్లు సాగునీటికి కావాలి, తాగునీటికి కావాలి. ఇదే శ్రీశైలం నుంచి రేపు మీకు హైదరాబాద్కు కూడా తాగునీరు రావాలి. మళ్ళీ ట్యాంకర్ల మూతలు స్టార్ట్ అయినాయి. ట్యాంకర్లని మూలగబడ్డాయి. అప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మూలగబడ్డ ట్యాంకర్లని మళ్ళీ రిపేర్ చేసుకొని కలర్ కొట్టుకొని మళ్ళీ హైదరాబాద్ రోడ్ల మీద మనకు దర్శనం ఇస్తూ ఉన్నాయి. అంటే వీళ్లకు తాగునీటి మీద సోయి లేదు, సాగునీటి మీద సోయి లేదు. ఎందుకంటే తీసుకోపోయేది అక్కడ చంద్రబాబు నాయుడు గురువు గారు కాబట్టి, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు గురి దక్షిణ తెల్లించుకోవాలి కాబట్టి ఆయనకు నోరు రాదు, ఆయన మాట్లాడలేడు. ఇంకా అవసరమైతే వాళ్ళు ఎంత దిగజారుతా ఉన్నారు అని అంటే
అక్కడ హక్కులు రాసియడానికి కూడా తయారై ఉన్నారు వీళ్ళు. ఈ కృష్ణా యాజమాన్య బోర్డుతో మాట్లాడరు, వీళ్ళు కొట్లాడరు, మన రైట్ ఏందో తీసుకోరు. ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. ఈ 2.5 సంవత్సరాల్లో మరి ఈయన మోడీ, ఈయన బడేభాయ్ అక్కడ ఉన్నాడు, ఆ బడేభాయ్ దగ్గరికి పోయి మరి మా వాటా ఏంది కృష్ణా జలాల్లో అని తేల్చాలి అని చెప్పి మాట్లాడే తెలివి కూడా ఈ ప్రభుత్వానికి లేకుండా ఇలా పోయినది. వీళ్ళు అంతిమంగా తెలంగాణ ప్రజల నోట్లో, తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొడుతూ ఉన్నారు. ఇలా నాగార్జున సాగర్ పరిస్థితి అదే ఉన్నది, ఇలా శ్రీశైలం ప్రాజెక్టు పరిస్థితి అదే ఉన్నది. రేపు రాబోయే 3 నెలలు మనకు తాగునీళ్ళు కావాలి, కనీసం ఇంకొక 15-20 రోజులు దాకా సాగునీరు అందించాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ కాలువల ద్వారా. కానీ ఆ రైతులంతా మొత్తుకుంటా ఉంటే కూడా పట్టించుకునేటోళ్ళు లేడు. వీళ్ళు ఇలా ఈరోజు నేను అనుకుంటా బహుశా ఈ వార్త కూడా అసెంబ్లీలో చర్చకు వస్తుంది, బీఆర్ఎస్ పార్టీ ఈ అంశాన్ని కూడా నిలదీస్తుంది, లేవనెత్తుతుంది తప్పకుండా ప్రతి అడుగులో. గతంలో కేసీఆర్ గారు కూడా ఈ కృష్ణా పరివాహక ప్రాంత రైతులకు నష్టం జరిగితే మేము పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి కూడా అప్పుడు హెచ్చరించి ఉన్నారు. అక్కడ ప్రాజెక్టులు పూర్తి చేయడం మీద ఈ ప్రభుత్వానికి సోయలేదు. కనీసం ఉన్న ప్రాజెక్టులలో ఉన్నటువంటి నీళ్లు వర్షాలు పడకుండా కరువు వస్తే అది వేరు, కానీ ఇది వీళ్ళ చేతగానితనంతో ఇలా ఏపీ తరలించుకుపోయి ఇలా తెలంగాణను కరువులోకి నెట్టేస్తున్నారు. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. రైట్ అండి. వాసుదేవరెడ్డి, ప్రధానంగా మార్చి ఎండింగ్లోనే ఉన్నాం మనం ఇప్పుడు. ప్రధానంగా హైదరాబాద్ తాగునీటికి సంబంధించి చాలా ఇబ్బంది తలెత్తింది. ఆల్రెడీ బీఆర్ఎస్ సర్కార్ టైంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఏదైతే అపార్ట్మెంట్కి 20,000 లీటర్ల తాగునీటికి సంబంధించి ఫ్రీ ఇచ్చినటువంటి ఘనత ఉంది. కాకపోతే ఇప్పుడు మాత్రం ఇటు శ్రీశైలం ప్రాజెక్ట్ సంబంధించి 18 టీఎంసీలకు సంబంధించి ఇప్పుడు నిల్వ ఉంది. తాగునీటి సంబంధించి నీటి కటకట ఎదురవుతుంది, అలాగే సాగునీటికి కూడా నీటి కట్ట ఎదురవుతున్నా కూడా కేఆర్ఎంబీ ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది, తెలంగాణకు సంబంధించి ఎందుకు ఈ నీటి వాటలు ఇవ్వాల్సినటువంటి అవసరానికి సంబంధించి ఎందుకు ప్రస్తావించట్లేదు అనుకోవాలి? సురేష్ గారు, ఇది ముందే గమనించిన బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీగా మా నాయకులు డిప్యూటీ ప్రో లీడర్ హరీష్ రావు గారు ముందే అసెంబ్లీలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు, కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ దోచుకపోతూ ఉన్నది, మీరు ఎంతసేపు లెటర్లు రాసి చోద్యం చూసాడు కాదు, దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి చాలా సందర్భాల్లో తట్టి లేపినాం. అయినా కూడా మొద్దు నిద్ర విడతలేదు ఈ ప్రభుత్వం. ముఖ్యంగా ఇవాళ ఈ యొక్క కృష్ణాకు సంబంధించి శ్రీశైలం నాగార్జున సాగర్ ఉమ్మడి రిజర్వాయర్ నుంచి ఏడాది కృష్ణ పోతిరెడ్డి పాడు నుంచి దాదాపుగా 240 టీఎంసీలను మళ్లించిందండి. ఈ ఏడాది 240 టీఎంసీలను ఏపీ ప్రభుత్వం మళ్లించుకొని పోయింది. పోతిరెడ్డి పాడు నుంచి మామూలు విషయం కాదు. ఈ సర్కారు లేఖలు రాస్తా ఉన్నది తప్పితే సీరియస్ తీసుకుంటున్న సందర్భం ఎక్కడ కనిపిస్తలేదు. గతంలో అనేక సందర్భాలలో కూడా టీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీగా తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్లు పెట్టి చెప్పినాం. అసెంబ్లీలో నిన్నగాక మొన్న ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనాక కూడా హరీష్ రావు గారు హెచ్చరించిండు. అయినా కూడా దాని మీద చర్చ లేదు. ఎందుకు ఈ కృష్ణా వాటర్లను ఇప్పటికే హైదరాబాదు తాగునీటికి భవిష్యత్తులో ఇబ్బంది తలెత్తద ఉద్దేశంతో ఒక కార్యాచరణ తీసుకొని బీఆర్ఎస్ సర్కారు గతంలో ఉన్నప్పుడు ఈ గోదావరి నీళ్లను, కృష్ణా నీళ్లతో ఒకటే కాదు గోదావరి నీళ్లను కూడా హైదరాబాద్ తీసుకురావాలని ఒక కార్యాచరణ తీసుకున్నది ఆనాడు. కానీ దాన్ని మీరు 1కి 4 ఇంతలు చేసుకుంటారు. అది ఇంతవరకు రూపుదాల్చలేదు, దాని మీద ఒక ఇటుక పేల్చలేదు. ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టుకు సంబంధించిన కాళేశ్వరం గోదావరి జలాలను తీసుకురావడానికి ఎంత వర్క్ చేసిండ్రు, ఏం చేసిండ్రో ఇప్పటివరకు టెండర్లు అయితే పిలిచిన సందర్భం అయితే కనిపించింది. సో కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి సంబంధించిన ప్రజలు ఇలా తీవ్ర కటకట ఎదుర్కోబోతూ ఉన్నారు. ఇవాళ శ్రీశైలం మొత్తం కూడా ఎండిపోయిన సందర్భం కనిపిస్తూ ఉన్నది. సో కాబట్టి తప్పకుండా ఇవాళ ఈ యొక్క చర్చ కూడా ఇప్పటిదాకా జమలుద్దీన్ గారు చెప్పినట్టు అసెంబ్లీలో తప్పకుండా మా పార్టీ నాయకులు లేవనెత్తే అవకాశం ఉన్నది. కానీ అసెంబ్లీ లేదు కదా. స్పోర్ట్స్ కోసం అసెంబ్లీని వాయిదేస్తున్నాం, తర్వాత పెట్టుకున్నామని చెప్పి ఇవాళ స్పీకర్ గారే స్టేట్మెంట్ ఇచ్చినట్టు పేపర్లో కనిపించింది. మధ్యాహ్నం 3 గంటలకు ఏదో ఎల్బీ స్టేడియంలో అందరు పోయి ఆటలు ఆడన్నట్ట. అంటే ఇట్లాంటి ప్రధానమైన అంశాలు ఉన్నాక వీటి మీద చర్చకు ఒకవేళ ప్రశ్నిస్తే సమాధానం ఉండదు వాళ్ళ దగ్గర. ఎందుకంటే ఇప్పుడు గురుదక్షిణ చెల్లించుకోవాలి రేవంత్ రెడ్డి గారు, గురుదక్షిణ చెల్లించుకోవాలి కాబట్టి అక్కడ గురువు గారు ఆటలు పెట్టిండు, ఇక్కడ ఈయన ఆటలు పెట్టాలి, అక్కడ ఆయన ఏం చేస్తే ఇక్కడ ఈయన చేయాలి. ఇవాళ డెఫినెట్గా ఇలా బీజేపీ పార్టీ కూడా ప్రశ్నించాలి వీటన్నిటి మీద. ఎందుకు ప్రశ్నించదు ఈ అంశాల మీద? తాగునీటికి సంబంధించి, సాగునీటికి సంబంధించి బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడరు ఈ రాష్ట్రంలో? ఇంతసేపు తాగు నీటు కానీ సాగునీటి అవసరం ఉంటే ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే మాట్లాడన్నా, బీజేపీ ఎందుకు మాట్లాడదు? బీజేపీ ఇక్కడ 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉన్నారు కదా. కాంగ్రెస్ ఎందుకు ప్రశ్నించదు ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ? సో కాబట్టి ఇవన్నీ లోపాయకార ఒప్పందాలు నడుస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ కావాల్సింది, మనిషికి కావాల్సిన
నిత్యవసరం అండి వాటరు, చాలా అవసరం. వాటర్ లేకుంటే ఏది జరగదు కదా. రైట్ అండి. సో కాబట్టి ప్రభుత్వం దీని మీద ఆలోచన చేయాలి. దీనిపైన ప్రజలకు కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. రైట్ అండి. థ్యాంక్ యూ వాసుదేవ్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి జమీలుద్దీన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి చూస్తున్నాగా తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటాలపైన కాంగ్రెస్ సర్కారు ఇప్పటికైనా ఖచ్చితంగా సీరియస్ తీసుకోవాలి. నీటిని అంతా ఆంధ్రప్రదేశ్ తరలించకపోతుంది. ఇటు తెలంగాణ మాత్రం శ్రీశైలం ప్రాజెక్ట్ ఎడారిగా మారుతుంది. రానున్న రోజుల్లో 2 నెలలు కీలకం. ఎండాకాలం హైదరాబాద్ తాగునీటికి కావచ్చు చాలా ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా సీరియస్ తీసుకోవాలి. అలాగే కేఆర్ఎంబీ కూడా ఇరు రాష్ట్రాలకు న్యాయం చేయాలి. ప్రధానంగా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, తెలంగాణకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం కూడా బోర్డుకు ఉందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నటువంటి అంశం. ఇది ఇవాళ వార్తలు వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.